రాముభాయ్, మొత్తానికి రోడ్డు పక్కన బండితో వ్యాపారం మొదలుపెట్టి సొంత హోటల్ పెట్టుకునేదాకా ఎదిగావు. త్వరలో స్టార్ హోటల్ కూడా పెట్టేస్తావా ఏంటి? అంతా మీ ప్రేమ. మనసు మంచిదైతే చేసే పని ఏదైనా శ్రద్ధగా చేస్తే అదృష్టం అదే కలిసొస్తుంది. రోడ్డు పక్కన బండి పెట్టుకున్న రోజుల్లో. ఈయన పేరు రాము. ఈయనే మన సినిమాలో హీరో. ఈయన పప్పు. రాము బండి పక్కనే ఈయన కూడా ఓ బండి పెట్టుకున్నాడు. రాము బండేమో ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడుతూ ఉంటే పప్పు బండి దగ్గరకు మాత్రం జనం వెళ్లేవారు కాదు. రాము వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంటే పప్పు మాత్రం ఈగలు తోలుకుంటూ కూర్చునేవాడు. 2 బండ్లు పక్క పక్కనే ఉన్నా రాము బండి దగ్గర జనం వెయిట్ చేసి మరీ తినేవాళ్లు. పప్పు బండి ఖాళీగా ఉన్నా ఎవ్వరు వెళ్లేవారు కాదు. ఎందుకంటే రాము BSI స్టాండర్డ్స్ ప్రకారం ఉన్న నాణ్యమైన వస్తువులతో తన వ్యాపారం చేస్తున్నాడు. పప్పుకేమో ఆ విషయం అర్థం కాదు. రోడ్ల పక్కన బండ్లపై పెట్టి అమ్మే ఈ ఫుడ్ అంటే మనకి చాలా ఇష్టం. ధర తక్కువ, దగ్గరలో ఉంటుంది, పెద్దగా వెయిటింగ్ టైం ఉండదు, రుచిగా కూడా ఉంటుంది. అందుకే ఇవంటే మనకి ఇష్టం. దేశంలో లక్షలాది మంది ఈ వ్యాపారం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చాలా వరకు ఇలాంటి వ్యాపారాలు రోడ్ల పక్కనే నడుస్తూ ఉంటాయి. పరిసరాలు అంత పరిశుభ్రంగా కూడా ఉండవు. అందుకే ఇక్కడ తినేవారికి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ వ్యాపారం చేసేవారు చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే వారి వ్యాపారము బాగుంటుంది, అక్కడ తినే వారికి ఆరోగ్యము కూడా బాగుంటుంది. రాము వ్యాపార రహస్యం ఏంటి అంటే, ఇలా చూడండి, తను కూరగాయలు కొద్దిగా పాడైపోయినా కూడా వాటిని పక్కన పడేస్తున్నాడు. కానీ వంటకి ఉపయోగించడం లేదు. ఎందుకంటే కస్టమర్ నాకు దేవుడితో సమానం. దేవునికి నేను చెడ్డ వస్తువులు నైవేద్యంగా పెడతానా? పెట్టను కదా. అలాగే నా కస్టమర్లకి కూడా మంచి ఆహారమే పెడతాను అంటాడు రాము. అలాగే వంటకి ఉపయోగించే అన్ని పదార్థాల మీద వాటి ఎక్స్పైరీ డేట్ చూసి నాణ్యమైన పదార్థాలే కొనుగోలు చేస్తాడు. అలాగే చెత్త పడేయడానికి కాలితో తొక్కితే ఓపెన్ అయ్యే చెత్త డబ్బాని ఉపయోగిస్తాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు కాబట్టే రాము వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. ఇదేమీ అర్థం చేసుకోలేని పప్పు వర్కర్ల మీద కోపం చేస్తూ ఉంటాడు. పప్పుకి అర్థం అయినా కాకపోయినా మీకు అర్థమైంది కదా. ఎవరైతే రుచితో పాటు శుచి శుభ్రత పాటిస్తారో వారి వ్యాపారం బాగుంటుంది, వారి కస్టమర్ల ఆరోగ్యము బాగుంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు అంటే జుట్టుకి క్యాప్ పెట్టుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం, శుభ్రమైన ప్లేట్లలో వడ్డించడం, వండిన పదార్థాలపై దుమ్ము ధూళి ఎండ పడకుండా జాగ్రత్త తీసుకోవడం, వాడిన నూనెనే పదే పదే వేడి చేసి వాడకుండా ఉండడం, నాణ్యమైన సరుకులు కూరగాయలు ఉపయోగించడం, ప్లేట్లు కడిగేందుకు శుభ్రమైన నీటిని వాడడం లేదా డిస్పోజబుల్ ప్లేట్లు వాడడం, కాలితో తొక్కితే ఓపెన్ అయ్యే డస్ట్ బిన్ ఉపయోగించడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు, మీ వ్యాపారం బాగుంటుంది. ఒకవేళ ఇవన్నీ పట్టించుకోకుండా ఏదో రకంగా వండి అమ్ముకుంటే తిన్నవారికి ఆరోగ్యం పాడవచ్చు, మీకు చెడ్డ పేరు రావచ్చు, ఇంకా ఎవరైనా మీ మీద కేసు కూడా పెట్టవచ్చు. అప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వీటన్నిటికన్నా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి వ్యాపారం పెంచుకోవడమే మంచిది కదూ. ఆలోచించండి.